కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాజకీయాల్లో ఆ వర్గానిదే కాదు, ఆ వర్గానికి చెందిన నాయకులది డామినేటెడ్ రోలే. అధికారంలో ఉన్నా లేకున్నా తమ పని తాము చేసుకుపోయేవారు. కానీ ఆ కీలకమైన జిల్లాలో మాట మాత్రమైనా చప్పుడు చేయడం లేదట. రూలింగ్లో ఉన్నప్పుడు రూలింగ్ కర్ర చేత పుట్టుకుని అన్నింటా పెత్తనం చెలాయించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కామైపోయారు. ఇందుకే ఎవరాళ్ళు ఏంట కదా. గుంటూరు వైసీపీలో గప్చుప్. కమ్మ లీడర్లు ఖామోష్ అయిపోయారా? ఏదో ఉన్నామన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి. ఏపీ రాజకీయాల్లో గుంటూరు జిల్లాది ప్రత్యేకమైన స్థానం. అందుకే ఈ ఇలాఖాలో సత్తా చాటాలని రాజకీయ పార్టీలు ఉవ్విళ్లూరుతుంటాయి. ఇక ఈ జిల్లాలో డామినేషన్ ఎక్కువగా ఉండే కమ్మ సామాజిక వర్గం గెలుపోటములను నిర్దేశిస్తుంది. ఆ వర్గం నాయకులు కూడా బలమైన ప్రజాప్రతినిధులుగా ఉంటారు. అయితే 2019లో ఈ జిల్లా నుంచి 3 నియోజకవర్గాల్లో వైసీపీ తరపున విజయం సాధించిన కమ్మ సామాజిక వర్గం నేతలు మొన్నటి ఎన్నికల్లో మార్పుల నుంచి మినహాయింపు దక్కినా ఓటమి నుంచి మాత్రం తప్పించుకోలేదు. ఆ తర్వాత మౌన వ్రతాన్ని పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019లో తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్, వినుకొండ జిల్లా నుంచి బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడులో నంబూరు శంకర్రావు వైసీపీ జెండా ఎగరేశారు. ఈ 3 నేతలు జగన్ ప్రభుత్వంలో తమకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా చూసుకున్నారు. అంతేకాదు మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేసేందుకు చివరికంటా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీలపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడి అధిష్టానం దృష్టిలో పడేందుకు పోటీ పడ్డారు. ఆలపాటి రాజాపై శివకుమార్, జీవి ఆంజనేయులపై బొల్లా బ్రహ్మనాయుడు, కొమ్మలపాటిపై నంబూరు తమదైన శైలిలో విమర్శలు గుప్పించేవారు. అయితే మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కావడంతో ఈ 3కి అవకాశం ఇవ్వలేదు వైసీపీ హైకమాండ్. కాకపోతే ఒక బిగ్ రిలీఫ్ ఏంటంటే తమ సామాజిక వర్గం నుంచి పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించిన ఈ 3కి మళ్లీ యథాస్థానాల్లో పోటీకి అవకాశం దక్కింది. కీలక వర్గానికి చెందిన నేతలు కావడంతో వారిని కదల్చే సాహసం చేయలేదు వైసీపీ హైకమాండ్. కానీ వారికి విజయం మాత్రం దక్కలేదు. దీంతో అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు ఈ 3 కమ్మ నాయకులు. 2024 ఎన్నికల్లో ఈ 3 నాయకులు తమ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి పాలిటిక్స్ కు దూరంగా ఉంటూనే వ్యవహరిస్తున్నారు. అడపాదడపా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తమ ఉనికి కోల్పోకుండా చూసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కూటమి నేతలే వీన్ని సైలెంట్ గా మార్చేశారనుకోవచ్చు. పెదకూరపాడులో కూటమి నేతల దూకుడు చూసి నంబూరు శంకర్రావు చాలా కాలం వరకు నియోజకవర్గంలోనే అడుగు పెట్టలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత తన మద్దతుదారులతో సమావేశమై ఎట్టకేలకు ఇలాఖాలో అడుగు పెట్టగలిగారు. కానీ మునుపటిలా మాత్రం పరిస్థితులు లేవన్నది ఆయన సొంత వర్గం చెబుతున్న మాట. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులపై దూకుడుగా వెళ్లేందుకు బ్రహ్మనాయుడు సంశయిస్తున్నారనే విమర్శలు పార్టీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. ఇన్ఛార్జిగా బొల్లాను తొలగించాలంటూ వైసీపీ హైకమాండ్ కు కొందరు నాయకులు ఫిర్యాదు చేశారంటేనే ఇక్కడ బొల్లా పరిస్థితి అంతంత మాత్రమేనన్న ముచ్చట అర్థమవుతుంది. తెనాలిలో అన్నపత్తిని శివకుమార్ కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఎమ్మెల్యే మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు ఎమ్మెల్సీగా గెలిచిన ఆలపాటి రాజా తమ సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షంగా దూకుడు చూపాల్సిన శివకుమార్ మాత్రం కామ్ గా ఉండడం కార్యకర్తల్ని తీవ్రంగా నిరాశపరుస్తుంది. అయితే ఎన్నికలు ముగిసి ఏడాది కూడా కాలేదు కాబట్టి అప్పుడే అధికార పక్షంపై పోరాటాలు చేయడం దేనికన్న ఉద్దేశంతోనే వారు సైలెంట్ గా ఉన్నారని అనుచరులు చెప్పుకుంటున్నారు. ఈలోపు పార్టీలోనే ద్వితీయ శ్రేణి నాయకుల్ని కాపాడుకోవడం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నంత మాత్రాన వీరిని పక్కన పెట్టేసి కొత్త వారిని నియమించే ఛాన్సే లేదని పార్టీ నేతలు స్పష్టం చేశారు. బొల్లాను మార్చాలని కొందరు పట్టుబట్టినా అధిష్టానం ససేమిరా అనడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. అయితే కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతినకుండా 3 నేతలు మరింతగా నియోజకవర్గాల్లో తిరగాల్సిన అవసరం ఉందన్న ముచ్చట పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి ఈ 3 నేతలు గేరు మార్చి ఫ్యాన్ స్పీడ్ ను పెంచుతారో లేదో చూడాలి.